2026లో ఎస్ఆర్హెచ్ మరియు కెకెఆర్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ రివ్యూ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. శీర్షిక: ఈడెన్ గార్డెన్స్లో రైజ్ అయిన ఆరెంజ్ ఆర్మీ. నమస్కారం క్రికెట్ అభిమానులారా. 2026లో పరుగుల సునామీ ఆగడం లేదు. నిన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ను వారి సొంత గడ్డపైనే 65 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరి ఈ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విధ్వంసం. ఓడి బ్యాటింగ్కు దిగినకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 34 బంతుల్లోనే 82 పరుగులు జోడించి కెకెఆర్ బౌలర్లను వణికించారు. హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేయగా, అభిషేక్ 21 బంతుల్లో 48 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కెకెఆర్ బౌలర్ ముజరబానీ 4 వికెట్లతో పోరాడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్ 52 మెరుపు హాఫ్ సెంచరీతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా 39 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. కెకెఆర్ తడబాటు. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్ అలెన్ 7 బంతుల్లో 28 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అంగ్రిష్ రఘువంశీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 29 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రింకు సింగ్ 35 కాసేపు ప్రయత్నించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి కెకెఆర్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. బౌలింగ్ మాస్టర్ క్లాస్. జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో కెకెఆర్ నడుం విరిచాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఉనద్కత్ వేసిన యార్కర్లు మ్యాచ్ను మలుపు తిప్పాయి. ఇక ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇషాన్ మలింగ కూడా 2 వికెట్లతో రాణించడంతో కెకెఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడమే కాకుండా తమ రన్ రేట్ను కూడా భారీగా మెరుగుపరుచుకుంది. మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరుకుంటుందా? మీ అభిప్రాయం?